అండి పూజ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను పూజకి సిద్ధం చేసుకునేటప్పుడు హాట్ వాటర్ పెట్టుకుంటాను. ఈ లోపు అవి మరిగిపోతాయి. సో ఇంక నేను తర్వాత అయితే ఒక 15 మినిట్స్ ఆగి వాటర్ బాటిల్లో వేసేస్తాను అనమాట. లేదంటే తొందరగా చల్లారవు. అందులోకి బాటిల్లో వేసాను అనుకోండి, స్టీల్ బాటిల్లో కాలిపోతుంది పట్టుకుంటేననేసి ముందుగానే కాసి పెట్టుకుంటాను. ఫస్ట్ హాట్ వాటరే కాసి పక్కన పెడతాను అనమాట. ఈ లోపు అయితే జుట్టు సరి చేసుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎలా పడితే అలా చేసేసుకుంటాను పని, పూజ చేసుకునే టైంలోని. ఇంకా కొంచెం టైం ఉందనేసి జుట్టు సరి చేసేసుకుని ఇంకా పువ్వులు ముందు రోజు ఫోటోలు కొన్నవి అయితే ఆ పువ్వులు గుచ్చి పెట్టుకుంటాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కిచెన్ చూసారా ఎంత ఘోరంగా ఉంటదంటే, ఈ రోజు ఆయిల్ పడిపోయింది అనమాట. దోశలు వేసుకునేటప్పుడు డబల్ వర్క్ అయింది. సో ఆ క్లాత్ అంతా జిడ్డుగా ఉందనేసి అన్నం మార్చిన గెంజిలో అయితే వేడి క్లాత్ పెట్టుకుంటే మనకి కిచెన్ లో వాడే ఆ జిడ్డు మురికి అయితే తొందరగా పోతుంది అనేసి గెంజిలో నానబెట్టేశాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.